రేపు అనగా సోమవారం 26/8/24 దినమున మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి పలాస రైల్వే స్టేషన్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. దానికి మరి నియోజకవర్గం పలాస నియోజకవర్గం యాదవ్ కులం మరియు ఇతర ప్రముఖులు అందరూ కూడా హాజరై శ్రీకృష్ణ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మరి శ్రీకృష్ణుడి గురించి మరి ఆయన లోకజన్యుడు, మరి ఆయన గురించి అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేయడానికి నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్లుగానే ఈరోజు పలాస కాశీబొగ్గ నడిబొడ్డున ఉన్నటువంటి రథయాత్ర గ్రౌండ్లో రైల్వే గ్రౌండ్లో మనం రేపు ఘనంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేయాలనుకుని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దీనికి నియోజకవర్గంలోనే కాదు జిల్లా స్థాయిగా ప్రతి ఒక్కరిని పిలిచి ప్రతి ఊర్లో, మున్సిపాలిటీలో, మండలంలో, నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసి శ్రీకృష్ణుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. అలాగే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు పలాస నియోజకవర్గంలో చేస్తున్న నా యాదవ్ సోదరులందరికీ ఈరోజు మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున అనగా 26/8/2024 సోమవారం నాడు జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా రాగలరని కోరుకుంటున్నాం. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పలాస మున్సిపాలిటీలో రైల్వే గ్రౌండ్ రథయాత్ర జరుగుతున్న గ్రౌండ్లో మరి వేడుకలు జరుగుతున్నాయి. పలాస నియోజకవర్గం నలుమూల నుండి భక్తులందరూ కూడా ఇక్కడ దైవ సన్నిధిలో తీర్థప్రసాదం అందుకొని పాల్గొంటారని కోరుకుంటున్నాను. అలాగే రేపు కార్యక్రమంలో యాదవులకు సంబంధించిన ఉత్సవమైన కార్యక్రమాలు జరుగుతాయి. సంగీతం అని చెప్పేసి సంగీతాలు ఎత్తడమైనది, అలాగే ఉట్టి కొట్టడం, అలాగే చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరూ కూడా దీన్ని చూసి ఆనందించి మరి ఇక్కడ పాల్గొంటారని కోరుకుంటున్నాను.